మొటిమలు ఎలా ఫామ్ అవుతాయి అనే దాని గురించని నా ఛానల్‌లో పాత వీడియోస్‌లో చెప్పానండి. తప్పకుండా అది మీకు చూస్తే అర్థమవుతుందనమాట. మొటిమలు అన్నప్పుడు మనకి చర్మం పైన మొత్తం వెంట్రుకలే ఉంటాయండి. మొత్తం ఇక్కడి నుంచి పైన ఫోర్‌హెడ్ నుంచి చీక్స్ పైన, మెడ పైన ఇక్కడ అన్నీ మనకి వెంట్రుకలే ఉంటాయి. వెంట్రుకలు ఉన్న దగ్గర మనకి పక్కన ఒకటి సీబేషియస్ గ్లాండ్ అని ఒకటుంటుంది. ఈ సెబేషియస్ గ్లాండ్ మనకి చర్మంలో సీబమ్ అనేది ప్రొడక్షన్ చేస్తుంది. ఈ సీబమ్ అనే ప్రొడక్షన్ అయినప్పుడు మనకేమవుతుందంటే చర్మం పైన ఒక తేమగా ఒక లేయర్ లాగా ఫామ్ అవుతూ ఉంటుందన్నమాట. ఈ తేమగా ఈ లేయర్ ఫామ్ అయ్యేదాన్ని సీబమ్ అని అంటారు. ఈ సీబమ్‌ని మనము మంచిగా ఉంటే చర్మం బావుంటుందండి. కానీ సెబేషియస్ గ్లాండ్స్ ఏవైతే బ్లాక్ అవుతాయో దానివల్ల మొటిమలనేటివి అవుతాయి. స్టేజ్ 2, స్టేజ్ 3 యాక్నే, స్టేజ్ 4 యాక్నే అని అంటారు. స్టేజ్ 2 అయితే మొటిమల మచ్చల వరకే అవుతుందండి. స్టేజ్ 3, స్టేజ్ 4 వరకైతే గుంతలనేది ఫామ్ అవుతూ ఉంటుంది. ఎందుకు అవుతుంది అనంటే నేను చెప్తాను కదండీ! చర్మంలో పైన పొర, కింద పొర అంటుంది గదా! ఈ చర్మంలో పైన పొర, కింద పొర ఎపిడెర్మిస్, డర్మిస్‌లో కిందకి ఇక్కడ బాగా డ్యామేజ్ అవుతుందన్నమాట. ఈ డర్మిస్‌లో ఇలా డ్యామేజ్ అయిపోవటం తోటి మనకది ఇబ్బందికరంగా మారుతూ ఉంటుంది. సో, చర్మంలో అక్కడ మనకి డ్యామేజ్ అయిన దగ్గర గుంతలది ఫార్మ్ అవ్వటం తోటి మనకి చర్మం అనేది అక్కడ గుంతలుగా ఉండిపోతుంది. ఈ గుంతలు పర్మనెంట్‌గా ఉంటాయండి. ఈ గుంతలనేటివి మనకి చాలనాళ్ళ వరకు ఉండిపోతుందనమాట. సో, మొటిమల గుంతలనేటివి మనకి చర్మంలో అక్కడ ఫార్మ్ అవ్వటానికని ఇది అవుతున్న పాథోజెనెసిస్.